ఆకాశమందు ఆసీనుడైన ఆ దేవదేవుని కరుణ నువ్వు పొందకుండా తప్పిపోదువేమో, చేదైన వీరు మొలచినందున. శుద్ధమైన తరగ స్వభావమును కోరునదే పరలోకపు తండ్రి యొక్క శిక్షణ. పరిశుద్ధత లేకుండా ప్రభుని చూడలేమన్నది మారిపోదు నిత్యమైన నిబంధన. ఆకాశమందు ఆసీనుడైన ఆ దేవదేవుని కరుణ నువ్వు పొందకుండా తప్పిపోదువేమో, చేదైన వీరు మొలచినందున. నిత్య జీవమునకు పోవు మార్గము, అపవిత్రులు పోకూడని మార్గము. పరలోకమందు నీకు ప్రవేశము, పరిశుద్ధత లేకుంటే అసత్యము. నిత్య జీవమునకు పోవు మార్గము, అపవిత్రులు పోకూడని మార్గము. పరలోకమందు నీకు ప్రవేశము, పరిశుద్ధత లేకుంటే అసత్యము. క్రీస్తునందు వెలుగై ఉండాలి మీరు, చీకటిలో నడుచువారు ఆయన పిల్లలు కారు. క్రీస్తునందు వెలుగై ఉండాలి మీరు, చీకటిలో నడుచువారు ఆయన పిల్లలు కారు. నీతి మార్గములలో నడుచుకొని వారే క్రీస్తు సంబంధులు. మోసపోయి తమను తాము పొడుచుకున్న వారంతా విశ్వాసం కోల్పోయిన భ్రష్టులు. ఆకాశమందు ఆసీనుడైన ఆ దేవదేవుని కరుణ నువ్వు పొందకుండా తప్పిపోదువేమో, చేదైన వీరు మొలచినందున. పాపమంటే ప్రభు యేసుకు అసహ్యము, పాపి మార్పు చెందుడయే ఇష్టము. మరణపు ముల్లే కదా పాపము, దానిని విరిచినది సిలువ యాగము. పాపమంటే ప్రభు యేసుకు అసహ్యము, పాపి మార్పు చెందుడయే ఇష్టము. మరణపు ముల్లే కదా పాపము, దానిని విరిచినది సిలువ యాగము. పౌలునందు ఉన్న ముళ్ళు పాపమే కాదు, నీతి కిరీటం పాపికి దక్కేది కాదు. పౌలునందు ఉన్న ముళ్ళు పాపమే కాదు, నీతి కిరీటం పాపికి దక్కేది కాదు. దేవుని మూలముగా పుట్టిన వానిలో ఆ బీజము నిలుచు గనుక పాపముని చేయడు. అపవాది మొదట నుండి పాపాత్ముడు గనుక వాని సంబంధులు పాపాని మానరు. ఆకాశమందు ఆసీనుడైన ఆ దేవదేవుని కరుణ
నువ్వు పొందకుండా తప్పిపోదువేమో చేదైన వేరు మొలచినందునా. పాపి కొరకే ప్రభు యేసుని త్యాగము, పాపిని ప్రేమించి పొందు మరణము. పాపము విడిచిన వారిదే సంగము, పరిశుద్ధులకందరికీ నిలయము. పాపి కొరకే ప్రభు యేసుని త్యాగము, పాపిని ప్రేమించి పొందే మరణము. పాపం విడిచిన వారి సంగము, పరిశుద్ధులకందరికీ నిలయము. పాపమునకు సంగమందు చోటే లేదు, క్రీస్తునందు ఉంటే ఏ శిక్ష విధి లేదు. పాపమునకు సంగమందు చోటే లేదు, క్రీస్తునందు ఉంటే ఏ శిక్ష విధి లేదు. తప్పులు సరిదిద్దుకొని మొదటి క్రియలు చేయమని మరల పిలుచుచున్నాడు దేవుడు. మన సాక్షి గద్దింపున విననొల్లని ప్రతివాడు నరకాగ్ని గుండమునికి పాత్రుడు. ఆకాశమందు ఆసీనుడైన ఆ దేవదేవుని కరుణ నువ్వు పొందకుండా తప్పిపోదువేమో చేదైన వేరు మొలచినందునా. శుద్ధమైన అంతరంగ స్వభావమును కోరునదే పరలోకపు తండ్రి యొక్క శిక్షణ. పరిశుద్ధత లేకుండా ప్రభుని చూడలేమన్నది మారిపోదు నిత్యమైన నిబంధన. ఆకాశమందు ఆసీనుడైన ఆ దేవదేవుని కరుణ నువ్వు పొందకుండా తప్పిపోదువేమో చేదైన వేరు మలచినందునా. థ్యాంక్ యూ.